హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జేవిడి గురించి అయితే చాలామంది వీడియో చేయమంటున్నారు. వస్తీ దీవెన రేపు అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా, అలాగే ఇంకా విద్యా దీవెన అమౌంట్ కూడా క్రెడిట్ అవ్వలేదు. నెక్స్ట్ సీఎం గారు వస్తే అంటే ఎవరు వచ్చినా కూడా మనకి ఫీజు అనేది క్రెడిట్ చేస్తారా లేదని కూడా చాలామంది అడుగుతున్నారు కదా. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మిగతా వారందరూ కూడా ఇప్పుడే స్కిప్ చేసేయండి యూజ్ లేదనుకుంటే. ఫ్రెండ్స్, ఇంకా మనకి చాలామందికి విద్యా దీవెన అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, క్రెడిట్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా మనకి ఆల్రెడీ అమౌంట్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా అందరికీ అమౌంట్ అయితే తప్పకుండా క్రెడిట్ అవుతుంది. వెయిట్ చేయండి. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా అమౌంట్ అయితే తప్పకుండా వేస్తారు. సో ఎందుకంటే మనకి నిన్న వీడియోలో చెప్పుకున్నాం కదా, అన్ని స్కీమ్స్కి అంటే బటన్ నొక్కిన స్కీమ్స్ అన్నింటికి కూడా అమౌంట్ అయితే లేట్ అయినా కూడా వేస్తారు. ఈరోజు కానీ నిన్న కానీ ఎవరికైనా అమౌంట్ క్రెడిట్ అయ్యి ఉంటే మీరు కిందన కామెంట్ అయితే చేయండి. కళ్యాణమస్తు అమౌంట్ అయితే నిన్న క్రెడిట్ అయ్యిందని కామెంట్ అయితే చేశారు. మరి విద్యా దీవెన ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒకవేళ నిన్న కానీ ఈరోజు కానీ క్రెడిట్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వస్తీ దీవెన ఇంతకుముందు మనకి వచ్చిన షెడ్యూల్లో వస్తీ దీవెన మనకి ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. ఇంతకుముందు మనకి చేయూత, ఈబీసీ నేస్తం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, అలాగే విద్యా దీవెన, వస్తీ దీవెన ఇలా అన్ని డేట్స్ అయితే రిలీజ్ చేశారు. అన్నీ కూడా రిలీజ్ చేసేసారు. ఓన్లీ ఒక్క వస్తీ దీవెన మాత్రమే రిలీజ్ చేయలేదు. ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. మరి వస్తీ దీవెన రిలీజ్ చేస్తారా లేదంటే రేపైతే రిలీజ్ చేయట్లేదు. మరి నెక్స్ట్ రిలీజ్ చేస్తారా ఎలక్షన్స్ లోపు అంటే రిలీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. ఇది ఫైనల్గా అయితే మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను. రిలీజ్ చేయరు అని కూడా ఖచ్చితంగా చెప్పలేము, అలా అని రిలీజ్ చేస్తారని కూడా చెప్పలేము. ఇవి ఆల్రెడీ రన్ అవుతున్న స్కీమ్స్ కాబట్టి మనకి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మనకి లిస్ట్ అనేది ఇంతకుముందు ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది కదా, అది విద్యా దీవెన, వస్తీ దీవెన రెండు స్కీమ్స్కి కలిపి అని అక్కడ మనకి ఆ లిస్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఏమైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉండి దీని గురించి గవర్నమెంట్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే దీని గురించి అప్డేట్ లేదు. అలాగే మనకి సచివాలయంలో కూడా చాలా స్కీమ్స్ అప్లై చేయడానికి ఎందుకు ఆపారంటే మనకి ఏ స్కీమ్కి అప్లై చేయాలన్నా ఇప్పుడు జగన్ గారి ఫోటో అనేది ఉంది కాబట్టి అందువలన ఆపారు. అవన్నీ తొలగించి వేరే కొత్తగా మనకి ఈ ఫామ్స్ అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిందని మనం అప్లై చేయడానికి అవ్వదు అని ఏమీ లేదు. కొన్ని స్కీమ్స్కి అయితే అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే అవుతాయి సచివాలయంలో. మిగతా సర్వీస్ అన్నీ కూడా ఈ కారణం చేత ఆపారు. నెక్స్ట్ చాలామంది నెక్స్ట్ సీఎం గారు ఎవరు వచ్చినా సరే మనకి ఫుల్ ఫీజు అమౌంట్ అనేది వేస్తారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి జగన్ గారు వస్తే సేమ్ ఇదే స్కీమ్స్ అంటే వస్తీ దీవెన, విద్యా దీవెన రన్ అవుతాయి. కొంతమంది స్టూడెంట్స్ ఏమని కామెంట్ చేస్తున్నారంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మనకి సీఎంగా వస్తే మనకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేస్తారని చాలామంది అడుగుతున్నారు కదా. ఫ్రెండ్స్, మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేస్తారు. కాకపోతే కాలేజ్ అకౌంట్లో వేస్తారు. ఇంతకుముందు జగన్ గారు రాకముందు కూడా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉండేది. డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వాళ్ళు క్రెడిట్ చేసేవారు. ఇంకా స్టూడెంట్స్తో పేరెంట్స్తో సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఇలా చేంజ్ అయింది. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా సేమ్ అంతకుముందు పద్ధతిలానే మేము కాలేజ్ అకౌంట్లో వేస్తామని ఇంతకుముందు న్యూస్లో కూడా చెప్పారు కదా. సో మనకి ఫీజు అయితే తప్పకుండా వేస్తారు. ఫ్రెండ్స్, మనకి 2 డేస్ నుంచి కామెంట్ చేస్తున్న మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.